అండ్ నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? నెక్స్ట్ సేమ్ బ్రింజాల్తో ఒక రైస్ చేయబోతున్నాను. బ్రింజాల్తో రైస్? ఎస్. ఓ కొత్తగా ఉంటుంది. ఇప్పటి వరకు ఐ మీన్ ఎక్కువ శాతం మనకి ఫ్రైడ్ రైస్లు ఇవి ఆర్ఎస్ టమాటా ఇవే తెలుసు, కానీ బ్రింజాల్తో రైస్ ఎప్పుడు చేయడం కొంచెం తక్కువ కదా, ఏం చేయడం తక్కువ చేయడం. యా చూద్దాం మరి అసలు. ఫ్రెండ్స్, బ్రింజాల్ రైస్, బ్రింజాల్ ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళని చక్కగా సండే స్పెషల్ డేస్ ఏదైనా బ్రింజాల్ రైస్ చేసేసుకొని కుమ్మేయచ్చు. అండ్ ఫస్ట్ మరి బ్రింజాల్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలిసేసుకుందాం. సో బ్రింజాల్ రైస్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్తారా? బ్రింజాల్, రైస్, లెమన్, గ్రీన్ పీస్, పెప్పర్, కర్డ్, గ్రీన్ చిల్లీ, సాల్ట్, ఆవాలు, గార్లిక్, కొబ్బరి, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయలు, అల్లం, నూనె. బ్రింజాల్ రైస్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలిసేసుకున్నాం కదా, ఫస్ట్ ఏం చేయాలి తెలిసేసుకుందాం. సో ఫస్ట్ ఏం చేయాలో చెప్పొద్దు, మామూలుగా ప్యాన్ పెట్టిన రోజు ఏం చేయాలో చెప్పండి. తప్పకుండా. ఎందుకంటే ఆబ్వియస్ గా ఇక్కడ మనకి ఆల్రెడీ రైస్ రెడీగా ఉంది కాబట్టి ఇది కూడా మనం మీరు అన్నట్టుగా ఏంటంటే ఉన్న రైస్ ని కానీ ఆయిల్స్ అప్పటికప్పుడు వండుకో. వీటికి యాక్చువల్ గా ఇలాంటి రైస్ కావాలి అనుకుంటే మనకి ఆల్రెడీ మిగిలిన రైస్ తో అయితేనే బాగా వస్తుంది కదా. రైస్ మనం ముందరే రైస్ ని వండుకొని దాన్ని ఏమంటారు ఆరబెట్టుకొని ఇవన్నీ ఉంటాయి, పెద్ద ప్రాసెస్. వేడిగా చేసుకుంటే మొత్తం రైస్ అంతా ఇరిగిపోతుంది. లైక్ చాలా ఏమవుతుందంటే ఇలా మనం చూపిన వాళ్ళు ఏమవుతుందంటే వండుకొని మరీ చేసుకుంటారు. అవునవును, యాక్చువల్లీ చాలా మందికి తెలియక ఇలాంటి ఎప్పుడన్నా ఆయిల్స్ వండుకొని చేసుకోవచ్చు, మంచిగా వండుకొని చేసుకుంటే మనం ఆరబెట్టుకొని చేసుకోవాలి, లేదు పొడి పొడిగా ఉంటుంది. అండ్ రైస్ కుక్కర్ లో వండిన రైస్ దీనికి పనికిరాదు, ఎందుకంటే కొద్దిగా సాఫ్ట్ వస్తుంది. లేదంటే కొద్దిగా గంజి వంపుకొని వాడుకుంటే రైస్ దీనికి బాగుంటుంది. సో ప్యాన్ వేడి అయిపోయింది, ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. సో ఆయిల్ వేడి అయిపోయింది, ఫస్ట్ ఇందులో మనం ఆవాలు వేసుకుందాం. కొద్దిగా ఆవాలతో పాటు కొద్దిగా అల్లం ముక్కలు అండ్ వెల్లుల్లి ముక్కలు. షాజీరా కూడా యూజ్ చేస్తాం, బట్ మనం మసాలా యూజ్ చేయట్లేదు అసలు దీంట్లో. షాజీరా యూజ్ చేస్తాం, అది మసాలా టింట్ అయిపోతుంది. అది కూడా ఆ వర్షన్ కూడా చేద్దాము, బట్ మనం చేస్తుంది ఏంటంటే ప్లెయిన్ వర్షన్ అనమాట. మసాలా యూజ్ చేయకుండా ప్లెయిన్ గా చేస్తాం. సో ఇప్పుడు మనం ఆయిల్లో ఆవాలు వేసుకున్నాం కదా, ఇప్పుడు పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం. సో పచ్చిమిర్చి ఇచ్చేయండి, పచ్చిమిర్చి స్లెట్ చేసి పెట్టుకున్నాను, పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం. అండ్ ఆనియన్ కన్నా ముందు జింజర్ అండ్ గార్లిక్, మన బెస్ట్ ఫ్రెండ్స్ కదా. జింజర్ అండ్ గార్లిక్ వేసుకోవాలి. అలాగే ఇలాంటి రైస్ లో కొంచెం అల్లం ఎక్కువ వేసుకున్నా పర్లేదు, అక్కడ చిల్లీస్ అయితే చిరపట్లాడుతున్నాయి, తింటాను పర్వాలేదు. ఓకేనా? యా సరిపోతుంది. కోపం వచ్చినట్టుంది. సో కొద్దిగా సన్నగా తరిగిన అల్లం ముక్కలు అండ్ కొద్దిగా ఎల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుందాం. ఓకే, వెల్లుల్లిపాయ ముక్కలు చక్కగా నేను మంచిగా అలా రోస్టెడ్ చేస్తూ ఉంటే చక్కగా అవి మంచి బ్రౌన్ కలర్ లోకి వచ్చేస్తాయి. అలా అప్పటి వరకు కూడా మనం స్టే చేసుకోవాలి. అఫ్ కోర్స్ మనం ఈ చిల్లీస్ కూడా ఏంటంటే పొడి దొరుకుని ఆయిల్ లో వేసుకుంటాం కాబట్టి దాంట్లో ఉన్న కారం ఆయిల్ కి పట్టేసి అప్పుడు కారం తగ్గుతుంది అనమాట. ఎప్పుడన్నా మనకి సమోసాకి బర్గర్స్ కి వాటికి ఇస్తూ ఉంటారు వేయించిన మిర్చి, అది కారం తక్కువ ఉంటుంది యాక్చువల్ గా. సో అది టెక్నిక్ అనమాట. అండ్ ఇలా మిర్చి చేసుకుంటే ఫ్లేవర్ డిఫరెంట్ ఉంటుంది అనమాట. చట్నీస్ కి డైరెక్ట్ గా వేసుకోం, మనం మంచిగా ఆయిల్ లో ఫ్రై చేసి వేసుకుంటాం, ఎందుకంటే ఆ ఫ్లేవర్ డిఫరెంట్ ఉంటుంది. అండ్ మన గార్లిక్ అండ్ జింజర్ కొద్దిగా బ్రౌన్ అయిపోయి ఇందులో మనం ఆనియన్ యాడ్ చేసుకుందాం. ఆనియన్ ఇచ్చేయండి. ఆనియన్ యాడ్ చేసుకుందాం. అండ్ ఆనియన్ తో పాటు మన బ్రింజాల్ యాడ్ చేసుకుందాం. ఓకే, బ్రింజాల్ అంటే ఇది బ్రింజాల్ రైస్ కాబట్టి బ్రింజాల్ ఫ్రై చేసుకొని దాంట్లో వేసుకోవాల్సిన అవసరం ఏం లేదు, అదో బిగ్ ప్రాసెస్, అంత అవసరం లేదనమాట. యాక్చువల్లీ మనకి బ్రింజాల్ కుక్ అవడానికి పెద్దగా టైం పట్టదు. మరి దీంట్లో వేస్తే అంటే ఇలాంటి రైస్ ఇవన్నీ పొడిగా ఉండాలి. అఫ్ కోర్స్ ఈ డిష్ కూడా మామూలుగా పొడిగా ఉండాలి కదా, మరి ఇలా వేస్తే బ్రింజాల్ కొంచెం మెత్తబడిపోయి. బ్రింజాల్ కుక్ చేయడానికి 2 టెక్నిక్స్ ఉన్నాయి. ఒకటి లో ఫ్లేమ్ లో పెట్టి కుక్ చేయడం, అందులో వాటర్ మొత్తం వదిలేసి సాఫ్ట్ అయిపోతుంది. ఇంకోటి హై ఫ్లేమ్ మీద కుక్ చేయడం. హై ఫ్లేమ్ మీద అంటే అందరం మాడింది అంటారు, బట్ ఇట్స్ నాట్ మాడింది. ద బ్రౌన్ కలర్, ఆ బ్రౌన్ కలర్ వస్తే ఏంటంటే కుక్ అయిందని అర్థం.
అలా హై ఫ్లేమ్ లో కుక్ చేసుకుంటే క్రిస్పీ అని వస్తుంది, లో ఫ్లేమ్ లో కుక్ చేసుకుంటే అందులో వాటర్ మొత్తం వెళ్ళి సాఫ్ట్ అయిపోతుంది, సాగుగా అయిపోతుంది. సో ఇప్పుడు మనం హై ఫ్లేమ్ లో కుక్ చేస్తున్నాము. మనకు ఒక 2 minutes కుక్ అవనిద్దాం. కుక్ అవుతుంటే మనం రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసిద్దాం. సో దాంతోపాటు కుక్ అవుతాయి. సో దీనికోసం కొద్దిగా సాల్ట్ యాడ్ చేద్దాం. ఓకే, యా సాల్ట్ ఫైనల్ ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. ఓకే, సాల్ట్ కూడా యాడ్ చేసాము. అండ్ కరివేపాకు, కర్రీ లీవ్స్. అమ్మయ్య, అలా వేస్తే మంచిగా కలర్ఫుల్ గా బాగుంటుంది. కరివేపాకు వేస్తే కూడా ఎంత మంచిగా ఉంటుందో, బాగుంటుంది లుక్ వైజ్ కూడా. కరివేపాకుతో పాటు కొత్తిమీర లీఫీ వెజిటేబుల్స్ ఎప్పుడన్నా అలా అలా వెనక వెళ్ళిపోతూ ఉంటాయి. సో కొత్తిమీర అండ్ కొత్తిమీరతో పాటు అగైన్ మళ్ళా గ్రీన్ పీస్ వేసేయండి. చూస్తాను కలర్ఫుల్ గా ఉంది కదా, బ్రింజాల్ కలర్, గ్రీన్ పీస్ కలర్ అండ్ కరివేపాకు, కొత్తిమీర బాగుంది యాక్చువల్లీ, నీట్ గా చూడడానికి. మీరు అన్నట్టుగానే యాక్చువల్లీ అది కొంచెం మెత్త పడుతోంది ముక్క. అట్ ద సేమ్ టైం మరీ ఎక్కువగా మెత్తపడ్డట్టుగా అనిపించట్లేదు, ఆ ముక్క అలాగే ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా మిరియాల పొడి యాడ్ చేసుకుందాం. మిరియాల పౌడర్. ఓకే, మనం దీంట్లో కారం ఏమీ యాడ్ చేయట్లేదు కాబట్టి ఒక మిరియాల పౌడర్ యాడ్ చేస్తే లైట్ గా, అంటే మనం హెవీ మసాలా బేస్డ్ చేసుకోవట్లేదు, కొద్దిగా మిరియాల పొడి ఎక్కువ యాడ్ చేసుకుంటాం. ఓకే, మిరియాల పొడి ఎక్కువ యాడ్ చేసుకోవాలి. అండ్ మిరియాల పొడితో పాటు అసలు 2 స్పెషల్ ఇంగ్రీడియంట్స్ అసలు గెస్ కూడా చేయాలన్నమాట. రైస్ లోకి ఇంగ్రీడియంట్స్ వెళ్తాయా అన్న ఇంగ్రీడియంట్స్ 2 యాడ్ చేస్తున్నాను. ఓకే, అసలు క్రేజీ టచ్ అన్నమాట దీనికి ఆ 2 ఇంగ్రీడియంట్స్. ఒకటి పెరుగు, రెండోది నిమ్మకాయ. యా, ఫస్ట్ పెరుగు వేసుకుందాం, నిమ్మకాయ వేసుకుందామా? పెరుగు ఇచ్చాడు. సో పెరుగు వేసుకుంటే ఆటోమేటిక్గా పులుపు వచ్చేస్తుంది. ఇందా చెప్పాను ఆల్రెడీ. ఎస్, కొద్దిగా పులుపు ఉంటుంది. నిమ్మకాయ అండ్ మన పెరుగు వేసాం కదా, కొద్దిగా పుల్లగానే ఉంటుంది. అండ్ పెరుగు వేసాము, ఇప్పుడు నిమ్మకాయ అండ్ కొద్దిగా నిమ్మకాయ. వేడి మీద నిమ్మకాయ వేస్తే సరిపోతుంది. ఎస్, సో నిమ్మకాయ వేసిన వెంటనే కొద్దిగా కోకోనట్, కొబ్బరి. సో దీంట్లో కొబ్బరి కూడా వేసుకుంటున్నాం. ఎస్, కొబ్బరి. అన్ని క్రేజీ కాంబినేషన్స్ అన్నమాట. అసలు యాక్చువల్ గా ఇలా బ్రింజాల్ రైస్ లో ఇవన్నీ వేస్తారని ఎక్స్పెక్ట్ ఎవరు చేయరు. yes, అలాంటి మంచి కాంబినేషన్స్ యాక్చువల్లీ. ఇప్పుడు మన రైస్ యాడ్ చేసేద్దాం. ఓకే, ఆ లెఫ్ట్ ఓవర్ రైస్ యూస్ చేసుకోవచ్చు, బట్ నేను మాత్రం హోల్ గ్రెయిన్ బాస్మతి రైస్ యూస్ చేస్తున్నాను. ఓకే, సో ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం. సో అంటే దాన్ని ఇలా టాస్ చేస్తున్నాం, లేకపోతే స్లో ఫ్లేమ్ లో ఒక 1-2 minutes కుక్ చేసాం అనుకోండి, ఆ బ్రింజాల్ ఫ్లేవర్స్ రైస్ నుంచి ఆ స్టార్చ్ బ్రింజాల్ కి పట్టేస్తాయి. అండ్ కొద్దిగా కొత్తిమీర వేసేద్దాం మళ్ళీ, సో ఫ్రెష్నెస్ కోసం. ఒక 1 minute దీన్ని వదిలేసి ఒకసారి కలిపేసుకొని సర్వ్ చేసుకుంటే మన బ్రింజాల్ రైస్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది అయిపోయింది. అయిపోయింది. స్విచ్ ఆఫ్ చేసుకోవడమేనా? ఓకే, సర్వింగ్ బౌల్ లో తీసేసుకుందాం ఫాస్ట్ గా. ఓకే, వేడిగా. yes, వేడిగా మంచిగా వంకాయ. yes, బ్రింజాల్ రైస్. వావ్, అసలు మసాలాస్ ఇవన్నీ యాడ్ చేసుకోకుండా ఉంటేనే బాగుంటుంది. హెల్త్ కూడా మంచిది యాక్చువల్ గా చెప్పాలంటే. ఇహ బిర్యానీలు, ఫ్రైడ్ రైస్ లో అంటే మసాలాలే అని ఉంటుంది చాలా మంది దృష్టిలో. బట్ ఇప్పుడు అలా కాదు. మీరు చూసినట్టయితే కనుక మనం ఇందులో ఒక్క మసాలా కానీ కారం కానీ ఏమీ యాడ్ చేయలేదు. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. అండ్ గార్నిష్ ఏం అవసరం లేదు. ఆ బ్రింజాలు, గ్రీన్ పీస్, కరివేపాకు అన్ని కనిపిస్తున్నాయి దాంట్లో. ఇంకా స్పెషల్ గార్నిష్ చేసి ఎందుకు దాన్ని పాడు చేయడం. ఆఫ్ కోర్స్, నేనైతే దీన్ని టేస్ట్ చేసి చెప్పేస్తాను. ఫ్రెండ్స్ చూసారు కదా, బ్రింజాల్ రైస్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ ఎలా ఉందో నేను చూసి చెప్పేస్తాను. చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. యాక్చువల్గా కోకోనట్ ఏదైతే వేసారో అంటే దీంట్లో మనకి ఎక్కువ కారం తగలట్లేదు, కమ్మగా కూల్ గా. అట్ ద సేమ్ టైం లైట్ గా పచ్చిమిరపకాయలు మిర్చి వేసాం కాబట్టి కొంచెం స్పైసీగా చాలా టేస్టీగా ఉంది. చాలా బాగుంది. వాటర్ టేస్ట్ అనిపించేసింది. శ్రీకాంత్ గారు సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి. వావ్, చూసేసారు కదా కచ్చా బాయింగన్ అండ్ అలాగే బ్రింజాల్ రైస్ చాలా బాగున్నాయి కదా.
వాట్ ఇట్ టేస్ట్ అనిపించేసినాయి కదా. ఎస్, తప్పకుండా మీరు కూడా ట్రై చెయ్యండి అని నేను చెప్పను, ఎందుకంటే ఆఫ్ కోర్స్ మీరు ట్రై చేస్తారు కూడా. వాళ్ళు వచ్చే ఎపిసోడ్లో మరిన్ని డిషెస్ కలుసుకుందాం. అంతవరకు సీ యూ, టేక్ కేర్.